వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్ ఛానల్. యుఎస్ఏ ప్రీమియర్ షో ఇరుముడి రివ్యూ మీ ముందుకు. ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే డివోషనల్, సెంటిమెంటల్, ఇంటెన్స్ థ్రిల్లర్గా ట్రైలర్ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత రవితేజకి మాస్ మహారాజాగా మళ్ళా కంబ్యాక్ గ్యారంటీగా అనుకున్నాం. అదే విధంగా థియేటర్లో వెళ్ళడం జరిగింది. ఇక స్ట్రైట్ టు ద పాయింట్, ఈ సినిమా వెబ్ సిరీస్ లాగా ఉంది. ఈ సినిమా ఎంచుకున్న కథాంశం ప్రకారం సినిమా 15 to 20 మినిట్స్లో ఓపెన్ అవ్వాలి. కానీ ఆల్మోస్ట్ మీరు ఇంటర్వెల్ వరకు సినిమా ఓపెన్ కాలేదు, కథలోకి తీసుకెళ్ళలేదు. ఒకవేళ కథ అర్థమయ్యేటట్టున్నా కానీ చాలా నిదానంగా స్లో పేస్డ్గా జరిగింది. ఈ సినిమా ముందుగా చెప్పినట్టు స్పాయిలర్ ఏం కాదు, డైరెక్టర్ ఆల్రెడీ చెప్పేశాడు 3 లేయర్స్లో ఉంటుందని. డివోషనల్ ఒకటి, క్రైమ్ థ్రిల్లర్ ఒకటి, వాళ్ళ ఇద్దరి మధ్య ఫాదర్ డాటర్ మధ్య బాండింగ్, సెంటిమెంట్. ఈ 3 లేయర్స్కి సంబంధించి డైరెక్టర్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఇస్ వెరీ వెరీ వీక్ ఉండటం వలన ఆ ఇంటెన్సిటీ మనకి కనపడదు. ఇంకో ముఖ్యమైన అంశం డైరెక్టర్లు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంచుకున్న సబ్జెక్ట్కి మీరు ఎంచుకునే తారాగణం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాస్ మహారాజా ఈజ్ వెరీ డైనమిక్, ఒక స్టార్డమ్ అన్న హీరో. అతనికి ఈ కథ సెట్ అవుతా లేదో మీరు ఆలోచించాలి. మరొక విషయం, తెలుగు ఫిల్మ్ ఎస్పెషల్లీ ఈజ్ ఫిల్డ్ విత్ ప్యూర్ స్టార్ స్టడ్డెడ్ స్టోరీ. కానీ ఎస్పెషల్లీ when డీలింగ్ విత్ ద స్టార్స్, అన్యాయాన్ని అరికట్టేస్తాడు క్రైమ్ జరగకముందే మన హీరో. అదే తమిళ్ ఆర్ అదర్ లాంగ్వేజెస్లో క్రైమ్ జరిగిన తర్వాత న్యాయం చేకూరుస్తాడు. అన్యాయాన్ని అరికట్టేవాడు తెలుగు హీరో, న్యాయం చేసేవాడు అదర్ హీరోస్. అంటే రివెంజ్ ఆస్పెక్ట్లోనూ వన్స్ క్రైమ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిజంతో ఉంటేనే అలా ముద్రపడింది. కాబట్టే మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటుతుంది. ఇది ముఖ్యంగా గమనించుకోవాలి డైరెక్టర్స్. కథ, ఇది వెబ్ సిరీస్కి సెట్ అయ్యే కథ. స్క్రీన్ ప్లే, ఇలాంటి కథకి ఆయువు పట్టు స్క్రీన్ ప్లే. ఇంటెన్స్గా టెన్షన్ పుట్టించాల్సింది పోయి వేగ్గా స్లోగా ఉండటం వల్ల స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ వెరీ వీక్. అండ్ డైరెక్షన్, ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్కి మాస్ మహారాజా లాంటి స్టార్ని ఎంచుకున్నారో కథ డైరెక్షన్ డివైడ్ అయిపోయినట్టే. ఈ సినిమాలో చెప్పుకోదగ్గది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. ఆ తీసిన వాతావరణం కూడా, ఆ క్యాస్టింగు, ఆ ఉన్న విధానం మొత్తం కూడా మనం ముందు చెప్పుకున్నట్టు ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ వెబ్ సిరీస్. ఈ ఇరుముడి సినిమా రవితేజ గారికి బ్లాక్ బస్టర్ అవ్వాలని ప్రతి ప్రేక్షకుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ కూడా కోరుకుంది. అలాంటి సమయంలో వచ్చింది కాబట్టి రేటింగ్ 2/5 అండ్ జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు. నమస్తే.